సో అది బట్ ఓవరాల్గా పేపర్ డిఫికల్టీ ఉందా ఈజీ ఉందా అన్నదే ఇట్స్ లేమన్ లాంగ్వేజ్ అండి. అసలు అది ఇట్స్ యూజ్లెస్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. డిఫికల్టీ ఈజీ అనేది కాదు. నువ్వు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా నీకున్న నాలెడ్జ్ని పెర్ఫామ్ చేసావన్నదే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ తప్ప పేపర్ టఫ్గా ఉందని ప్యానిక్ అయిపోవడం, పొద్దున్న రాసి పేపర్ మధ్యాహ్నం ఇంకా టఫ్గా ఉందని చెప్పి అక్కడ ప్యానిక్ అయిపోయి వెళ్ళిపోవడం, ఇది జనరల్గా స్టూడెంట్స్ చేయకూడదండి. ఇది జనరల్గా ఈ ట్రైనింగ్ జనరల్గా ఇన్స్టిట్యూట్లో ఇవ్వట్లేదు వాళ్ళు. పేపర్ టఫ్ ఉంటే ఏంటి, ఈజీ ఏంటి ఏముంటుంది. 2024 355 వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, మన 332 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఏమి దాని పేపర్ టఫ్ ఉంటే ఏంటి, ఈజీ ఏంటి అండి. ఓవరాల్గా మీకు ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, మీకు ఐక్యూ ఏదైతే ఉందో, మీరు ఏదైతే ప్రిపరేషన్ అయ్యారో, బట్ పేపర్లో చదవడంలో కొంచెం డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్ ఎవడో ఉన్నాడు, ఏ ఒలింపియాడ్ దానికి వెళ్ళాడు, వాడికి కొంత ఎడ్జ్ వస్తుందండి ఆబ్వియస్గా. ఎందుకంటే పర్టికులర్ పేపర్ వల్ల క్వశ్చన్స్ ఉన్నాయి, 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ మ్యాథ్స్లో కూడా కోఆర్డినేట్ జామెట్రీ లాంటి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి. కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం ఇబ్బంది పెట్టాడు కెమిస్ట్రీలో. బట్ స్టిల్ చాలా మంది పిల్లలకి నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, చాలా మంది అది అవసరం వచ్చిన చూసి చెప్పాను. కెమిస్ట్రీ గట్టిగా చిత్రం ఏంటంటే మినిమం క్వాలిఫై అంటే అఫ్కోర్స్ 7 మార్కులు వస్తాయి అనుకోండి. కొంతమంది ఏం చేశారంటే మార్నింగ్ 3 రాసేసి ఇది నాకు కొంచెం రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, పీడబ్ల్యూ రిజర్వేషన్ సార్ 2 క్వశ్చన్స్ చేశాను ఫిజిక్స్, మధ్యాహ్నం ఇలా చేయకూడదని ఎవరు నాకు 2 మెసేజ్ కూడా పెట్టారు నేను కౌన్సిలింగ్ ఉన్నప్పుడు. సో డెఫినెట్గా క్వాలిఫై అయితే అవ్వాలండి. క్వాలిఫై అవ్వకపోతే అది అవ్వదు కదా. బట్ జనరల్గా ఏంటంటే మ్యాథ్స్ లెంగ్తీగా ఉన్నా కానీ చేస్తే అన్నిటికీ కూడా కొంచెం అంటే ఉంది. బట్ లాజికల్గా ఫిజిక్స్ ఉన్నప్పటికీ అక్కడ స్కిప్ చేసి ఆ ఫిజిక్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది 3-4 చేసిన తర్వాత స్కిప్ చేసి మ్యాథ్స్లోకి వెళ్ళగలిగినోడికి, లేకపోతే కెమిస్ట్రీ ఎలాగ కొంచెం మనకు పట్టు దొరికింది కదా దాని మీద ప్యానిక్ అవ్వకుండా దాని మీద కొంచెం ఎక్కువ టైం పట్టి మార్కులు కొట్టినట్టు ఓవరాల్గా మీకు 125 మీకు 150 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. అంటే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసినోడు ఎవడైతే ఇప్పుడు జేఈ అడ్వాన్స్లో 180 మార్కులు ఎక్కిని 90 మార్కులు ఏదైతే మాక్ టెస్ట్లో వచ్చినాయో వాడికి 150 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉన్న పేపర్ ఇది. కానీ చాలా మంది మాక్ టెస్ట్లో 90 మార్కులు వచ్చినోడు ఎవరైతే ఉన్నాడో 150 రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ప్యానిక్ అయిపోయి దాని పేపర్ని మేనేజ్ చేయడం రాలేదు దానికి. అంటే అక్కడ ఆ డిఫరెన్స్ ఉండాలండి. జస్ట్ లైక్ మేము మామూలుగా 1 అవర్ కెమిస్ట్రీ 40 మినిట్స్ చేయవా, ఫిజిక్స్ 1 అవర్ చేయలేదు, మ్యాథ్స్ 1 అవర్ 15 మినిట్స్ చేయని చెప్పి జనరల్గా చెప్తాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మేనేజ్ చేయడం అనేది ఎవరికైతే వచ్చిందో వాడి ర్యాంక్ ఈసారి పర్టికులర్గా 4000, 3000, 2000 ర్యాంక్ ఉన్నాడు ఎవరైతే ఉన్నారో, కొంచెం యావరేజ్ మాక్ టెస్ట్లో ఎవరికైతే 90 మార్క్స్ అట్లా వచ్చినాయో 80, 90, 100 వచ్చిన అందరికీ కూడా కొంచెం వాళ్ళకి కూడా చాలా మంది కొంతమంది రావట్లేదు, చాలా మంది 100 మందికి. వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేతులారా వాళ్ళే పోగొట్టేసుకున్న వాళ్ళు అందరూ కూడా. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ నారాయణ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఓన్లీ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇచ్చి మొత్తం పిల్లల్ని నాశనం చేశారు కదా. ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయారు. వాళ్ళకి మెయిన్స్ రాలేదు, ఇటు అడ్వాన్స్డ్ రాలేదు. మొత్తం సగం మంది జీవితాలు నాశనం చేసింది ఎవడరా అంటే ఈ నారాయణలో ఓన్లీ అడ్వాన్స్ క్వశ్చన్ పేపర్లు పెట్టి మెయిన్స్ పెట్టినోడు. చైతన్య వాళ్ళకి ఆ ఇబ్బంది రాలా, ఎందుకంటే మెయిన్స్ పేపర్స్ కూడా పెడతాడు, న్యూక్లియస్ పేపర్ పెడతా ఉంటాడు కాబట్టి